ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. వినబడబోవు ప్రతి మాట మీ పిల్లల హృదయాలలో ఫలించినట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుస్వామి వారి మహాపరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బాధితుడను, నన్ను కలిగించిన వాడు దేవుడు అని నేను విన్నాను. దేవుడు చేసిన అన్యాయాన్ని బట్టి ఈరోజు నేను బాధపడుతున్నాను అని ఒక బాధితుడు ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఇతనిని చూచిన వారు దేవుడు ఎందుకు అతను అలా చేయాలి అని చూస్తున్న వారు దేవుణ్ణే చూస్తున్నారు. జరుగుతున్నటువంటి ఆ బాధను చూసి బాధపడుతున్నటువంటి వ్యక్తి కూడా ఇది దేవుని కార్యము, అల్టిమేట్గా దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు మాకు అన్యాయం చేశాడు అని దేవునిని ఒక దోషిగా ఈరోజు సమాజం ఈ విషయంలో పరిగణిస్తోంది. మరి దేవుని నమ్మిన వారుగా, దేవుడంటే ఏందో అర్థము చేసుకుంటున్న వారుగా ఈ విషయంలో కనుక మనం మాట్లాడకపోతే, నిశ్శబ్దంగా ఉంటే, ఈ ఆలోచన ముదిరి ఒక సాటి సగటు మనిషి దేవునికి దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దేవుని మీద వేలెత్తి చూపేటువంటి అవకాశము ఉన్న కొన్ని అంశాలలో ఈ అంశం ఒకటి. ఈ సమయంలో క్రైస్తవులుగా, నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి పిల్లలుగా ఆయన గురించిన వాస్తవాలు సమాజానికి తెలియచేయకపోతే, ఈరోజు మనుషులు బాధపడుతున్నటువంటి బాధలు కానివ్వండి, వారి యొక్క పరిస్థితి స్థితిగతులను గురించి ఆలోచించి వాస్తవాన్ని సమాజానికి తెలియచేయకపోతే
ఎంతోమంది ఆత్మలు దేవునికి దూరమై వారందరూ కూడా వెళ్ళవలసిన పరలోకానికి వెళ్లకుండా అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నరకాగ్నికి లోనయ్యే అవకాశం ఉన్నది గనుక ఈ 4 రోజుల మహాసభలలో అసలైనటువంటి వాస్తవాలను, ఈ అంగవైకల్యానికి సంబంధించినటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. మనందరము పట్టుకున్నటువంటి బైబిల్ దేవుని గ్రంథం, వాస్తవాలను సమాజానికి తెలియజేసే అద్భుతమైనటువంటి వేద గ్రంథం. అందులో ఒక మాట ఉందండి, క్రైస్తవులుగా అది మనం చూడాలి, చూసి ఆలోచించాలి. ఒకవేళ మీరు నమ్మితే ఆ మాటను బేస్ చేసుకొని ధైర్యముతో సమాజంలో అనేక విషయాలు మాట్లాడాలి. దయచేసి మీ చేతిలో ఉన్న బైబిల్ అందరూ కూడా దయచేసి ఓపెన్ చేసి యోబు గ్రంథం, అందరూ దేవుని గూర్చి రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట. యోబు గ్రంథం 34వ అధ్యాయము. యోబు గ్రంథం 34వ అధ్యాయమును అందరూ చూడాలి. అందులో ప్రత్యేకించి 10వ వచనాన్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలి. బైబిల్ లేకుండా గ్రౌండ్కి వచ్చినట్లయితే పక్కవారి దాంట్లో మీరు చూడండి ప్లీజ్. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం అండి. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి అని చెప్పి ఏ మాటను ఆలకించమని చెబుతున్నాడో కిందనున్న మాట ఒకసారి దయచేసి గమనించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఒక పేదవాడు ఒక ధనవంతుడిని చూచి, నిన్న విన్నారు మాటల్లో, ఒక పేదవాడు ధనవంతుడిని చూచి, నేనెందుకు ధనవంతుడిగా పుట్టలేదని, నన్ను పుట్టించని ఆ దేవుడే దోషి అని అనుకుంటే పొరపాటు. ఒక నల్లవాడు ఒక తెల్లవాడిని చూచి, నేనెందుకు తెల్లగా పుట్టలేదు అని అనుకుంటే, నన్నెందుకు దేవుడు తెల్లవానిగా పుట్టించలేదని అనుకుంటే ఆ మనిషి దేవుని విషయంలో సరిగా ఆలోచిస్తున్నాడని కాదు. మీరున్న స్థితిగతులను బట్టి, మన జీవన విధానాన్ని బట్టి తొందరపడి దేవునిని దోషిగా చూడడం మానుకోవాలి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, మన కళ్ళతో మనం చూసాం. మరి ఈరోజు మన ముందున్న సమస్య అంగవైకల్యం. అంగవైకల్యంతో బాధపడుతున్న వారు, జన్మతః లోపాలు ఉన్నటువంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, ఎందుకు వీళ్ళు ఇలా పుడుతున్నారు? దీనికి దేవుడు మాత్రమే కారణమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పుట్టుకతో మూగవాడు, పుట్టుకతో కుంటివాడు, పుట్టుకతో గుడ్డివాడు, పుట్టుకతో మరి హృద్రోగము అనగా గుండె బలహీనంగా పుట్టినటువంటి వ్యక్తి, బిడ్డ, పుట్టుకతోనే చాలామంది మరి వెర్రివారుగా, జ్ఞానము లేనివారుగా, పిచ్చివారుగా పుడుతుంటారు. ఇలా ఎన్నో బలహీనతలతో పుడుతున్నటువంటి పిల్లలు అలా పుట్టుటకు కారణం కేవలం దేవుడా? ఆ ప్రశ్నతో నేను మన మాటలను ప్రారంభించినప్పుడు ప్రపంచంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీ ముందు పెట్టాను. అదే బర్త్ డిఫెక్ట్స్, జన్మతః లోపాలు, పుట్టుకతో బలహీనతలతో పుడుతున్నటువంటి పిల్లల గురించి అధ్యయనం చేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి పేరు మోసినటువంటి వైద్య బృందం, ప్రపంచంలో పేరు మోసినటువంటి శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు అని చెప్పాను. ఆ పరిశోధనలలో, ఎంతో కాలంగా జరిగినటువంటి పరిశోధనలలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. అందులో మొదటిది, పిల్లలు పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టుటకు గల కారణం తల్లి తీసుకుంటున్న పదార్థాలు అని చెప్పాను. నిన్న దాని గురించే మనం మాట్లాడుకున్నాం. పదార్థాల కారణం ఇది మొదటిది. ఈరోజు రెండవ కారణాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. కానీ ముందుగా నిన్న రాని వారు కూడా ఉన్నారు కనుక ఒక 2 నిమిషాల్లో
తల్లి చేస్తున్న తప్పు పదార్థాలు, ప్రత్యేకించి గర్భము ధరించినప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు తాను తీసుకుంటున్నటువంటిది స్క్రీన్ల మీద వేసి మరి చూపించాను నిన్న. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లుల గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తల్లులు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లుల గురించి ఆలోచిస్తే, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల్లో అగ్రరాజ్యం అమెరికాలో అండి లెక్కల ప్రకారంగా, స్టాటిస్టిక్స్ అని అంటారు దీన్ని, లెక్కల ప్రకారంగా ప్రతి 100 మంది పిల్లలకి 3 అంగవైకల్యంతో పుడుతున్నారట. మళ్ళీ ప్రతి 100 మంది పిల్లలకి 3 అంగవైకల్యంతో పుడుతున్నారు. ఈ సమస్య చాలా తీవ్రమైనదిగా ఆలోచించి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొన్ని పరిశోధనలు జరిపారు. ప్రతి 33 మందికి 1, ప్రతి 100 మందికి 3 చొప్పున ఈరోజు అంగవైకల్యంతో పుడుతున్న పిల్లలు అమెరికాలో కనబడుతున్న లెక్కలు. అలా ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తే ఏదో ఒక కారణం ఉంది అని పరిశోధనలు జరిపితే, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలలో స్త్రీలు తీసుకుంటున్నటువంటి ఆహారం పదార్థం ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థం వాళ్ళు తీసుకుంటున్నారని నిన్న మీరు చూశారు. ప్రత్యేకించి పొగ త్రాగడం. నేను పొగ త్రాగితే నా బిడ్డకేమవుతుంది అని అనుకుంటోంది తల్లి. కానీ తనకున్న దురలవాటు వలన ఒక బిడ్డ జీవితమే నాశనం అయిపోతుందని తల్లి ఆలోచించట్లేదు. అది మొదటిదైతే, ఆల్కహాల్, మత్తుపానీయం. ఒకవైపు పొగ త్రాగడమే తప్పైతే, మత్తు పానీయాన్ని కూడా తీసుకొని తద్వారా పుట్టబోవు బిడ్డ యొక్క జీవితాన్ని మారుస్తోంది తల్లి. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం, 100% కరెక్ట్. కానీ బహుమానం ఇచ్చిన తర్వాత ఆ బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత తల్లిది. అందుకే దేవుడు అన్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరు రూకలేలా ఇచ్చేదరు. అడిగాడు ప్రశ్న. నా మాట విని, నిన్న మీరు చూశారు, నా మాట విని మంచి పదార్థము భుజించుడి. గర్భఫలం ఇచ్చిన ఆయన ఏ పదార్థము తినమంటున్నాడో కూడా నిన్న మీరు చూశారు. తీయని అవసరత లేదు. కానీ 2 సందర్భాలు బైబిల్లో మీకు బాగా తెలిసిన సందర్భాలు. సంసోను అన్న న్యాయాధిపతి బైబిల్లో ఉన్నాడు. తెలియని వారు ఎవరైనా ఉంటే, బైబిల్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, సంసోను. ఆవిడ సంసోను యొక్క తల్లి గర్భము ధరించక ముందు సంసోను గారి తల్లికి దేవుడు పంపిన ఒక వర్తమానం, అమ్మా త్వరలో నువ్వు గర్భం ధరిస్తావు, కానీ గర్భము ధరించిన పిమ్మట ద్రాక్షారసము ముట్టద్దు తల్లి. బహుమానం ఇస్తున్న ఆయన ఏ పదార్థాలు తీసుకోవాలో కూడా అప్పుడప్పుడు తల్లులకు చెప్పాడు. అదే సంఘటన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల్లి సందర్భంలో కూడా జరిగినట్టుగా మీకు తెలుసు. బిడ్డల్ని బహుమానంగా ఇస్తున్న తండ్రి దేవుడు తిండి విషయంలో కూడా చాలా మంచి విషయాలు చెప్పాడు. ఆహారము కానిది ఆహారంగా తీసుకుంటున్నప్పుడు నీకు పుట్టబో బిడ్డ బలంగా ఎలా పుడతాడు? నువ్వు చేసిన తప్పుకు బిడ్డ బలహీనుడిగా పుడితే, పుట్టించింది దేవుడు గనక దీనికి దోషి దేవుడు అని మీరు అనడం పొరపాటే అవుతుంది. మరి ఈ పదార్థములో రెండవది ఔషధ పదార్థం అని చెప్పాను. ఆహార పదార్థం, ఔషధ పదార్థం. పిల్లలు ఎప్పుడైతే గర్భంలోనికి ప్రవేశించారో తల్లి బిడ్డలు బాగా పుట్టాలని అవసరమైనవి అనవసరమైన ఔషధాలు కూడా తీసుకుంటూ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అందుకే మొదటిది అంగవైకల్యంతో పుట్టుటకు తల్లి తీసుకుంటున్న పదార్థము కారణం, పదార్థ కారణం. ఇది మొదటి కారణం. ఇప్పుడు రెండవ కారణాన్ని రెండవ రోజు మీ ముందు పెడుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడుగా చిత్రీకరించబడుతున్నాడు, కాకూడదలా. ఈ రెండవ కారణమే, మొదటిది చెప్పాను పదార్థ కారణం, మరి రెండవది పర్యావరణ కారణం. పర్యావరణ కారణం.
ఎన్వైరన్మెంటల్ కాజ్ అని అన్నారు. పర్యావరణం, మన చుట్టూ ఉన్న పరిస్థితి, మనము ఏ వాతావరణంలో అయితే ఉన్నామో ఆ వాతావరణం యొక్క పరిస్థితి తల్లి గర్భాన్ని ప్రభావం చూపుతోంది, ప్రభావితం చేస్తోంది. కొద్ది మాటల్లో చెప్పాలనంటే అసలు ఈరోజు ప్రపంచం రసాయన ప్రపంచంగా మారిపోయింది. ఈరోజు ప్రపంచం అంటున్నాను, ప్రపంచమంతా రసాయన ప్రపంచంగా మారిపోయింది. రసాయనాలు అని కొన్ని ఉన్నాయండి, కెమికల్స్. ఇవి మనం ఉపయోగించే వస్తువుల్లో ఉన్నాయి, మనము తినే ఆహారంలో కూడా ఉన్నాయి, మనం పీల్చే గాలిలో కూడా ఉన్నాయి రసాయనాలు. ఈ పరిశోధనలో బయటికి వచ్చినటువంటి రెండవ కారణం పర్యావరణ కారణం. జన్మతః అవయవ లోపాలు కలిగినటువంటి పిల్లల యొక్క తల్లులను స్టడీ చేసి, అంగవైకల్యంతో పుట్టినటువంటి పిల్లల యొక్క తల్లులను స్టడీ చేస్తే 72% మంది, 72% తల్లులు రసాయన పదార్థాలు, రసాయనాలు ఎక్కువగా ఉపయోగించే వర్క్ ప్లేసెస్, అనగా పని చేసేటువంటి స్థలాలలో వీళ్ళు పనివారుగా ఉన్నారట. ఎగ్జాంపుల్తో చెబుతాను, మీకు అర్థమైపోతుంది. పైనుంచి మాట్లాడుకుంటే ఉన్నత స్థాయి నుంచి మాట్లాడుకుంటే మనం ఉపయోగించే కంప్యూటర్స్, దాని లోపల సెమీ కండక్టర్స్ అని ఉంటాయి, చిప్స్. అవి తయారు చేయాలి. మీరు కంప్యూటర్ పైన ఒక మానిటర్ చూస్తారు, కానీ దాని లోపల ఉండే మదర్ బోర్డ్స్ కానివ్వండి, దాని లోపల ఉపయోగించే చిప్స్ కానివ్వండి, కంప్యూటర్ చిప్స్ కానివ్వండి, వీటిని తయారు చేయాలనంటే ఒక పవర్ఫుల్, ఒక శక్తివంతమైనటువంటి ఇండస్ట్రీస్లో వాళ్ళు చేయాలి. వాటి కొరకు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి వస్తువులు కానివ్వండి, ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, అవన్నీ మనిషి యొక్క, వారు జన్మనివ్వబోయే పిల్లల మీద ప్రభావితం చూపుతోంది. ప్రత్యేకించి అంగవైకల్యానికి కారణమైన రసాయనాలు ఈ సెమీ కండక్టర్స్, కంప్యూటర్ చిప్స్ తయారు చేసేటువంటి వాతావరణంలో ఉంది కనుక తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తోంది శాస్త్ర ప్రపంచం, వైద్య శాస్త్ర ప్రపంచం. దేనికోసం? ఈరోజు ప్రపంచంలో కంప్యూటర్ లేకుండా పని జరగట్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగం, అభివృద్ధి. పెద్దలు ఉన్నారు ఇక్కడ, గౌరవనీయులు. మా కాలంలో ఇవేం మాకు తెలియవండి, మా చదువుల్లో ఇవన్నీ లేవు, మా పాతకాలపు చదువులు. మీరు ఫాస్ట్ అని అంటుంటారు పిల్లల్ని చూసి, యవనస్తులను చూసి. అనగానే పాపం యవనస్తులు కాలరగరిసి థ్యాంక్ యూ అంటున్నారేమో. ఇప్పుడు నిజాలు చెబుతున్నాను నేను. అభివృద్ధి అని దేనికైతే మీరు దండేశారో, పైన కనబడుతున్నంత ఆనందం అందులో లేదు. చేతికి కంప్యూటర్ వచ్చింది, బిడ్డ దూరమైంది. చేతికి కంప్యూటర్ వచ్చింది, ఒడిలో ఉండవలసిన బిడ్డ దూరమయ్యాడు. టేబుల్ మీద ఉండవలసిన కంప్యూటర్ ఒడిలోకి వచ్చింది. ఒడిలోకి వచ్చిన కంప్యూటర్ దాని పేరేంటి? ల్యాప్టాప్. ల్యాప్ అంటే ఒడి. ఒడిలో ఎవరు ఉండాలి? బిడ్డ ఉండాలి. ఇప్పుడు ఒడిలోకి ఎవరు వచ్చారు? ల్యాప్టాప్ వచ్చింది. మీ క్వశ్చన్ చెప్పనా? మొన్న ఒక వ్యక్తికి వివాహమైంది. ఎన్ని నెలలు గడిచినా బిడ్డలు పుట్టట్లేదు. చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎన్ని పరిశోధనలు చేసినా సమస్య కనపడడం లేదు. తల్లి బాగుంది, తండ్రి బాగున్నాడు, ఆయన పిల్లలు పుట్టట్లేదు.
చివరికి ఇంకా డీటెయిల్డ్గా వీళ్ళ జీవన విధానాన్ని ఆలోచిస్తే, జీవన విధానాన్ని గురించి అడిగితే మీరు ఏం చేస్తారండి అని అడిగారు. వాళ్ళకి డౌట్ వచ్చేసింది, డాక్టర్లకు పిచ్చి పట్టిపోయింది. ఏంటి పరిస్థితి, ఇద్దరు బాగానే ఉన్నారు, పిల్లలు పుట్టట్లేదని. మీరు ఏం చేస్తారండి అని అడిగారు. అప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఇది. నేను ఉద్యోగం చేస్తానండి. ఎక్కడ చేస్తారు? కంపెనీలో చేస్తాను. ఆ కంపెనీలో మీరు చేసే జాబ్ ఏంటి? పలానా. దేంతో పని చేస్తారు? అప్పుడు చెప్పాడు, ల్యాప్టాప్తో పని చేస్తాను. వెరీ గుడ్. ఆఫీసులో మాత్రమే యూజ్ చేస్తారా? ఇంట్లో కూడా యూజ్ చేస్తారా? అదేంటండి? నేను నా కుటుంబ సభ్యులతో కంటే ఎక్కువగా నా ల్యాప్టాప్తోనే పని చేస్తాను. పడుకునేటప్పుడు కూడా నా ఒడిలో ఆ ల్యాప్టాప్ ఉంచుకొని పని చేస్తాను అని చెప్పాడండి. అప్పుడు చెప్పారు, నీకు పిల్లలు పుట్టకపోవడానికి నీ ల్యాప్టాపే కారణం. ఎక్కలేదు, అర్థం కాలేదు. ఏంటి, నాకు పిల్లలు పుట్టకపోవడానికి ల్యాప్టాప్ ఆ కారణం? దాని పేరు ల్యాప్టాప్ అన్నంత మాత్రాన నువ్వు ల్యాప్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తెచ్చుకోకు, టేబుల్ మీద పెట్టి పని చేసుకో. కారణం, ఎప్పుడైతే నీ శరీరంలోకి అది వస్తుందో, నీ శరీరానికి తగులుతుందో, నీ శరీరంలో ఉంచుకొని నువ్వు పని చేస్తావో, అందులో నుంచి వచ్చేటువంటి ఆ రేడియేషన్ నీ బాడీ మీద ప్రభావం చూపుతోంది. తండ్రిలో నుండి తల్లిలోనికి వెళ్ళవలసిన శుక్ర కణాలు తెలుసు మీకు. తండ్రిలో నుంచి తల్లిలోనికి వెళ్ళవలసిన శుక్ర కణాలు ఈదుకుంటూ వెళ్ళాలి. అందుకే ఒక శుక్రకణం యొక్క రూపం, ఒక తల, ఒక చిన్న బాడీ, కింద తోక ఒకటి ఉంటుంది. అప్పుడు చెప్పారు, నువ్వు ల్యాప్టాప్ యూజ్ చేయడం వలన తోక ముడుచుకుంది, ఈత కొట్టట్లేదు. తోక ముడిచింది, ఈదట్లేదు, అందుకే పిల్లలు పుట్టట్లేదు. ల్యాప్టాప్ యూజ్ చేయడం మానేశాడు. కొద్ది రోజులు, అనతి కాలంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు వీళ్ళు. అభివృద్ధి అన్న పదముతో, అభివృద్ధి అనేటువంటి నినాదముతో మనిషి ఏదైతే తన కోసం చేసుకున్నాడో, తన అభివృద్ధి కొరకు ఏ వస్తువునైతే తయారు చేసుకున్నాడో ఆ వస్తువు నీకు బిడ్డలు కలగకుండా చేస్తుందంటే నమ్ముతారా? అది పచ్చి నిజం. అది ఒంటిలో పెట్టుకొని వాడితే నువ్వు కనబోవు పిల్లల మీద ప్రభావం చూపుతోంది. అది వాడుటకు, అది తయారు చేయుటకు ఉపయోగిస్తున్నటువంటి లేదా తయారు చేయబడుతున్నటువంటి సెమీ కండక్టర్స్, చిప్స్. అందుకే అది పని చేస్తున్నప్పుడు మీరు ఫొటోస్ కనుక తర్వాత చూస్తే, ఆ లోపల పని చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏ చంద్రునిలో పనిచేస్తున్నారేమో అని అనుకోవాలి. ఎందుకంటే ఒళ్ళంతా సూటే, చేతులు బయటికి రాకూడదు, తల బయటికి రాకూడదు, అసలు ఈ శరీరం ఏది కూడా బయట గాలికి ఎక్స్పోజ్ అవ్వకూడదు ఆ ప్రాంతంలో. ఎందుకు? అక్కడ వెలువడుతున్నటువంటి ఆ రసాయనాల ప్రభావం అసలు ఒంటికి తగలకూడదు. ఇప్పుడు చెప్తాను, పాయింట్కి వస్తాను. పిల్లలు అంగవైకల్యంగా పుట్టుటకు గల కారణం ఏంటి అని తల్లులను స్టడీ చేస్తే, అంగవైకల్యము కలిగిన పిల్లల యొక్క తల్లులను స్టడీ చేస్తే 72% మందిలో ఎక్కువ మంది ఈ వాతావరణానికి ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళు, ఈ రసాయన ప్రభావము కలిగిన ఫ్యాక్టరీలు కానివ్వండి, పనిచేసే స్థలాలు కానివ్వండి, వాటికి ఎక్స్పోజ్ అయినటువంటి తల్లుల సంఖ్య 72%. ఒక్క స్థలం మాత్రమే చెప్పాను. మీరు అడగొచ్చు, అలాగైతే తల్లులందరూ కంప్యూటర్ ఫ్యాక్టరీలలో చిప్స్ తయారు చేసే వాతావరణంలో లేరు కదా, మళ్ళీ మిగిలిన వాళ్ళకి ఎందుకు పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారని అడగొచ్చు. అందుకే పైనుంచి దిగుతున్నాను. మరొక స్థలం గురించి నేను చెప్పే ముందుగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి, వివరించినటువంటి ఆ విషయాన్ని దయచేసి ఒక్కసారి మీరు గమనించండి. తన అభివృద్ధి కొరకు ఏదైతే మనిషి తయారు చేసుకున్నాడో అదే తనకు సమస్యగా మారుతోంది. అది మనిషి అర్థం చేసుకోవట్లేదు. ఇక రెండు మనం ఉపయోగించేటువంటి వాహనాలు, ఈ వాహనాలలో నుంచి వచ్చేటువంటి కాలుష్యం, పొగ, కార్బన్ మోనాక్సైడ్, దీనిని ప్రత్యేకించి
ఈ పొగకు, ఈ కాలుష్యానికి గర్భవతిగా ఉన్న తల్లి చాలా దూరంగా ఉండాలి అని ఈరోజు వైద్య బృందం సలహాలు ఇస్తోంది. దేనికి? వాహనాల నుంచి వెలువడేటువంటి కాలుష్యం ఏదైతే ఉన్నదో దానికి గర్భవతిగా ఉన్న తల్లి ప్రత్యేకించి రెండవ నెలలో మొదటి 3 మాసములు చాలా సున్నితమైన మాసములు. తీసుకునవలసిన జాగ్రత్తలన్నీ ఆ 3 నెలలలో తీసుకోవాలి. అవయవ నిర్మాణ ప్రారంభం అప్పుడే అయ్యేది. ఒకవేళ ఆ కాలుష్యానికి ఈ తల్లి ఎక్స్పోజ్ అయిందనుకోండి, ఆ కాలుష్యం ఊపిరితిత్తుల వరకు తల్లికి వెళుతోంది, అక్కడ ఆగిపోతుంది అనుకుంటే పొరపాటు. పోషణ అవయవము అని ఉంటుంది తల్లి కడుపులో. పోషణ అవయవము తిండి వెళ్తుంది, నీరు వెళ్తుంది, గాలి వెళ్తుంది. ప్లసెంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ ఇంగ్లీష్లో. దాని ద్వారా బిడ్డపై ప్రభావం చూపుతుంది ఆ పొగ, ఆ కాలుష్యం. ఈ కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది? తన సుఖం కొరకు, తన సంతోషం కొరకు మనిషి ఏ వాహనాన్ని అయితే తయారు చేసుకున్నాడో ఆ వాహనము నుంచి కాలుష్యం. రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతుందా తరుగుతుందా చెప్పండి? రోజు రోజుకి పెరుగుతుంది. ఒకప్పుడు సైకిల్స్, తర్వాత రిక్షాస్, ఆ తర్వాత ఆటోలు వచ్చాయి, పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చేసాయి. వాటి సంఖ్య పెరుగుతోంది. వాహనాల సంఖ్య పెరుగుతోందంటే మనిషి సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాడని అర్థం. ఒక ఇంటిలో ఒకే వెహికల్ ఉంటుందా, 2 ఉంటాయి చెప్పండి? నలుగురుంటే నలుగురికి 4 బండ్లు, ఇంటికి 3 చొప్పున, ఇంటికి 4 చొప్పున 2 వీలర్స్, కనీసం ఇంటికి ఒకటి చొప్పున ఒక 4 వీలర్ పెద్ద పెద్ద నగరాల్లో అయితే. తన సుఖం కోసము, తన సంతోషం కోసము మనిషి ఎన్నో వస్తువులను తయారు చేసుకుంటున్నాడు. కానీ ఆ వస్తువుల వలన ప్రత్యేకించి వారు కనబోవు పిల్లల మీద తాను చేసుకుంటున్నటువంటి వస్తువులు ప్రభావం చూపుతున్నాయనంటే, అంగవైకల్యంతో పుడుతున్న పిల్లలందరినీ దేవుడు అన్యాయంగా పుట్టిస్తున్నాడా? మనం చేస్తున్న తప్పులు ముందు మనకు తెలియాలి. మన కంటిలో ఉన్న దూలమును ముందు గుర్తించాలి. మచ్చలేని దేవుని మీద మాట వేసే ముందుగా ఇది తెలియాలి. వాహనాలు, పర్యావరణం మనం మాట్లాడుకుంటున్న కారణం, ఎక్కడో పెద్ద పెద్ద నగరాలలో ఎక్కడో దూరాన ఉండేటువంటి ఒక సెమీ కండక్టర్స్, కంప్యూటర్ తయారు చేసే పరికరాలు, కంప్యూటర్ తయారు చేయటకు ఉపయోగిస్తున్నటువంటి పరికరాలు ఏవైతే ఉన్నావో అవి అన్ని చోట్ల లేవు కదా అని అంటే మరి వాహనాల గురించి మీరు ఏమంటారు? వాహనాలు అన్ని చోట్ల ఉన్నాయి. ఇంకా కొన్ని స్థలాలు చెబుతాను. ఈ రసాయనాలు, మనం రసాయనమే, కొన్ని రసాయనాలే మన శత్రువులుగా ఈరోజు మీ ముందు చూపిస్తున్నాను నేను. ఈ రసాయనాలతో తయారు చేసే వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే పెద్ద పెద్ద కంప్యూటర్ల నుంచి, వాహనాల దగ్గర నుంచి. ఒక డేంజరస్ స్థలాల గురించి, ప్రమాదకరమైన స్థలాలు, తల్లులకు ప్రమాదకరమైన స్థలాల గురించి చెప్పారండి. వాహనాలు వస్తువులు, కంప్యూటర్ చేసే పరికరాలు వస్తువులు, పర్యావరణం. ఇప్పుడు కొన్ని స్థలాలు చెబుతాను. ఇవి టాప్ లిస్ట్లో ఇచ్చారు. ఈ టాప్ లిస్ట్లో మొదటిది ఏంటో చెప్పనా? ఈ వాతావరణంలో ఎక్కువగా పనిచేస్తున్న తల్లులకు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది అని చెబుతున్నారు. అందులో మొదటిది బ్యూటీ క్లినిక్, బ్యూటీ పార్లర్. ఎవరికి బ్యూటీ పార్లర్స్ ఉండేది చెప్పండి? బ్యూటీ పార్లర్స్ ఎవరికండి? స్త్రీలకు, ఓన్లీ ఫర్ లేడీస్. అక్కడికి అప్పుడప్పుడు వెళ్తున్న వాళ్ళకు తక్కువ, కానీ అక్కడే పని చేసేటువంటి వాళ్లకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి అని చెబుతున్నారు. ఎందుకంటే మనిషికి అందం రావడానికి వాళ్ళు కొన్ని పౌడర్స్, కొన్ని ఏంటండి క్రీమ్స్, మంచి మాట, క్రీమ్స్ ఉపయోగిస్తున్నారట.
ఆ క్రీమ్స్కి వాళ్ళు ఉపయోగించే మందులు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న రసాయనాలు తల్లికి గర్భ సమస్యలు తీసుకొని వస్తుంది. గర్భ సమస్యలు. ఎందుకు వెళ్తున్నారు బ్యూటీ పార్లర్స్కి? బ్యూటీ కోసం. బ్యూటీని తెలుగులో ఏమంటారు? అందం. అందం. క్రీమ్ పూసుకుంటేనే అందమా? క్రీమ్ లేకపోతే అందం కాదా? ఆలోచించండి. క్రీము పూసుకోకపోతే ఒరిజినాలిటీ, క్రీమ్ పూసుకుంటే డూప్లికేట్. ఒరిజినాలిటీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. డూప్లికేట్ ఎవరు చేశారు? మనం చేసుకున్నాం. పుట్టుకతోనే మనందరం అందమైన వారం అంటే అందమైన వారము కాదని మీరు అనకూడదు. ఎందుకంటే మీ ఫేస్ మీకు బాగా ఇష్టం. ఏమంటే నా ముఖం అంటే నాకు ఎందుకో నచ్చదని ఎవరైనా అంటారు చెప్పండి. గ్రౌండ్లో అద్దం ముందు నిలుచుకుంటే 10 నిమిషాలు కానీ మనం పక్కకు రాం. ఎందుకు? ముందు స్ట్రైట్ ఫేస్ చూసుకోవాలి, తర్వాత లెఫ్ట్ చూసుకోవాలి, రైట్ చూసుకోవాలి. అబ్బా, ఎవరైనా అద్దం ముందు ఉన్నప్పుడు ఇంకొకరు వచ్చి జరిపితే ఉన్న బీపీ అంతా పైకి వస్తుంది. ఎందుకు? నేను నా అందం చూసుకుంటున్నాను. వెరీ గుడ్. ఎవరిచ్చారా అందం? దేవుడిచ్చిన అందం అది. ఆ అందాన్ని పక్కన పెట్టి ఇంకొక అందాని కోసం నువ్వు ట్రై చేసి దాని కొరకు క్రీములను తయారు చేసావు, పౌడర్లు తయారు చేసావు. వాటిని తయారు చేసుకొనుటకు ఎన్నో రసాయనాలు ఉపయోగించావు. ఆ అందం గురించి జన్మనిచ్చిన తండ్రి, అందము గురించి ఆలోచిస్తున్న వారికి, అందము గురించి, సౌందర్యం గురించి ఆలోచిస్తున్న వారికి దేవుడు జన్మనిచ్చిన తండ్రి ఎంత మంచి మాట వాళ్ళ కొరకు రాయించాడో. దయచేసి అందమే ఆనందం అనుకునే వాళ్ళ కోసం ఈ మాట. ఓకే, సామెతల గ్రంథం, బైబిల్లో సామెతల గ్రంథం దేవుడు చూడండి ఎంత చక్కగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సామెతల గ్రంథం చివరి అధ్యాయము 31వ అధ్యాయము సామెతల గ్రంథం 30వ వచనములో దేవుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చెబుతున్న అమూల్యమైన మాటను మీరు చూడాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని అన్నాడండి. బైబిల్లో మీరు చూశారు, దేవుని మాట అది. అందము గురించి దేవుడు ఏమన్నాడు? మోసకరము. ఎలా మోసమైందో ఇప్పుడు చెప్పాను మీకు. ఎలా మోసమని మీరు అడగండి. ఇక ఒక ఉదాహరణ చెప్పాను. అందం కోసం, బ్యూటీ కోసం, అందం కోసం, బ్యూటీ కోసం మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. ఉన్న బ్యూటీని క్లోజ్ చేసి కొత్త బ్యూటీని మీకు ఇవ్వడానికి కొత్త క్రీములు వాడారు. అక్కడ వాడుతున్న వారు సమస్యలు తెచ్చుకుంటున్నారు, వాడించుకుంటున్న వారికి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే బ్యూటీ క్లినిక్స్లో నిరంతరము పనిచేస్తున్న వారికి గర్భ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కారణం వాళ్ళు ఉపయోగించే వస్తువులు, ఆ పదార్థాలలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అని ప్రపంచ విజ్ఞానము గల మనుషులు, శాస్త్రులు అంటే సమాజం దృష్టిలో అలానే ఉంది కదా ఈరోజు. మరి వాళ్ళు ఇస్తున్న సలహా, వైద్య ప్రపంచం ఇస్తున్న సలహా. ఈ మాట దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడండి. నేటికి సుమారు 3000 సంవత్సరాలు అనుకోవచ్చు. 3000 సంవత్సరాల క్రింద దేవుడు ఏం చెప్పాడంటే, అందము కోసం దయచేసి మీరు తాపత్రయపడకండి, సౌందర్యం వ్యర్థము అన్నాడు. దేవుడిచ్చిన సౌందర్యం కాదు, నువ్వు కొని తెచ్చుకుంటున్న సౌందర్యం. ఎలా వ్యర్థమంటారా? ఈరోజు పౌడర్ పూసి, ఈరోజు పూసారు కనుక రేపు మానేస్తారా చెప్పండి? ఈరోజు క్రీమ్ ఉపయోగించారు కనుక రేపు మానేస్తారా ఏంటి? నిన్న క్రీమ్ వాడారు, ఈరోజు వాడతారు, రేపు వాడతారు. ఎందుకు? నిన్న వాడిన క్రీమ్ వ్యర్థమైపోయింది, ఈరోజు మరొకటి వాడాలి. మరి సుఖము, సంతోషము, ఆనందము, అందము, వీటన్నిటి కోసం మనిషి ప్రయత్నిస్తూ అభివృద్ధి అనే ట్యాగ్ని దానికి తగిలించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఇక మీరు అనొచ్చు, ఏమంటే నేను ఎప్పుడు కంప్యూటర్ పరికరాలు పనిచేసే చోటికి వెళ్ళలేదు, అసలు రోడ్డు మీద కూడా రానండి, వాహనాల గాలి నేను ఎప్పుడు పీల్చను, వాహనాల కాలుష్యం నేను ఎప్పుడు పీల్చను, అసలు బ్యూటీ పార్లర్ అనే పేరే మీరు చెబుతుంటే నాకు తెలుస్తుంది, నాకు తెలియదు దీని గురించి. అయినప్పటికీ గర్భ సమస్యలు ఉన్న వారిని నేను చూశాను. అలాంటి వారిని
అసలు మీరు చెబుతున్న కారణాలలో, మీరు చెబుతున్న వాతావరణంలో లేని వారిని కూడా నేను చూస్తున్నాను అని అంటే, ఇప్పుడు ఒక మాట చెప్పాలి. ఈ రసాయన ప్రభావం కేవలం బయట ఎక్కడో ఉందనుకుంటే పొరపాటండి. మనం ఇళ్ళల్లో ఉపయోగించే ప్రతి వస్తువులో ఆల్మోస్ట్ వాటి ప్రభావం ఉంది. ఉదాహరణ, కీటకాలను చంపాలి, పురుగులు చంపాలి. ఇంట్లో పురుగులు ఏమైనా వస్తే, కాక్రోచెస్ వస్తే వాటి కొరకు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏమి ఉపయోగిస్తారు? బొద్దింకలు చంపే మందు. బయట రోడ్డు మీద వాడతారా, ఇంట్లో వాడతారా చెప్పండి? కిచెన్లో కూడా వాడతారు. ఏమనుకుంటున్నారు? అది మీ గర్భాన్ని ప్రభావితం చేసే రసాయనాలు కలిగినటువంటి ఒక ఔషధం అది. ఏ డాక్టర్ అయినా వెళ్ళండి, అమ్మ గర్భంగా ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు దయచేసి క్రిమకీటకాల మందులు, పురుగుల మందుల జోలికి నువ్వు వెళ్ళొద్దు, అసలు ఆ వాతావరణంలోనే ఉండకు అని సలహా ఇస్తారు. వాడతామా? వాడతాం. పురుగుల మందు ఎక్కడో పొలాల్లో అనుకోకండి, ఇంట్లో కూడా వాడతాం. సింపుల్గా మనకు తెలియదు కనుక చాలా ఈజీగా వాడుతుంటాం దాని గురించి. కానీ ఆ పీరియడ్లో మాత్రం దయచేసి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వీటి గురించి మనం పట్టించుకోం. ఇక 2, పురుగుల మందు గురించి చెబుతున్నాను. ఇక 2, ఇంటికి వేసే పెయింట్, ప్రత్యేకించి ఆయిల్ పెయింట్స్లో ఇంటికి వేసే ప్రత్యేకించి ఆయిల్ పెయింట్స్లో ఇప్పుడు నేను చెబుతున్న ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ఘోషిస్తోంది ప్రపంచం. కానీ ఇంటికి ఏ పెయింట్ అందమో చెప్పండి? ఆయిల్ పెయింట్సే. ఇంటి నిండా గోడలకంతా ఈ పెయింట్. ఏ వాతావరణంలో బ్రతుకుతున్నాం చెప్పండి? పర్యావరణం. ఏ వాతావరణంలో పెరుగుతున్నాం ఈరోజు మనందరం? ఒక ప్రమాదకరమైన వాతావరణాన్ని ఇంటికే కొని తెచ్చుకొని మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటూ దేవుని దోషిగా చూడడం ఏంటండి? నాకు అర్థం కాదు. ఒక పెయింట్, ఒక పురుగుల మందు, ఇవన్నీ ఇంట్లో వాడుతున్నాం. ఒక ఓవరాల్గా ఒక మాట చెబుతానండి ఇప్పుడు ఫైనల్గా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువుల నుంచి ఎవరు తప్పించుకోలేరు కనుక, అందరూ వాడుతున్నారు కనుక, వాటి ప్రభావం అందరి మీద పడుతుంది కనుక, మనం ఉపయోగించే దైనందిన జీవితంలో ఉపయోగించే వస్తువులలో ఎక్కువ ఏ వస్తువో తెలుసా మనం వాడేది? ప్లాస్టిక్ వస్తువులు లేని ఇల్లు ఎక్కడుందో చెప్పండి? ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు లేని కుటుంబం ఎక్కడుందో చెప్పండి? ప్రతి కుటుంబంలో ప్లాస్టిక్ ఉపయోగం. తాగే నీళ్ళ నుంచి, భద్రపరిచే ఆహార పదార్థాల నుంచి ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఇందులో ఉపయోగించే రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి మనిషి ఆరోగ్య జీవితాన్ని ఎంత పాడు చేస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడికైనా వెళ్తే ప్లాస్టిక్ కవర్లు ఈరోజు తగ్గిపోతున్నాయి. కారణం ప్రమాదం అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఈరోజు. అందుకే ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయండి, దీని గురించి ఏమని చెబుతారో తెలుసా? ఒక్కసారే వాడండి, రెండవసారి వాడకండి, ఒక్కసారే వాడండి. యూజ్ అండ్ త్రో అని అంటారు వీటిని. ఎందుకు యూజ్ చేసి పడేయడం ఏంటి? దగ్గరుంటే ప్రమాదం. ఇక చివరికి మధ్య అసలు ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్ళే తాగకండి, అసలు ప్లాస్టిక్ వస్తువులలో అసలు ఆహారం భద్రపరచకండి. ఈ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నానండి. ఇంగ్లాండ్లో రోజు మనలాగా వంట చేసుకోరండి. చాలామంది మనలాగా రోజు వంట ఆ రోజు చేసుకోరండి. 3 రోజులకు ఒకసారి, వారానికి ఒక్కసారి, నమ్మరు, నెలకొక్కసారి వంట చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటండి. అంటే వాళ్ళు తినరా అనకండి, నో, తింటారు. ఏ ఆహారాన్ని? ఫ్రెష్గా చేసుకునే ఆహారాన్ని కాదండి, రెడీమేడ్ కూడా పక్కన పెట్టేయండి. ఎప్పుడో చేసిన దానిని భద్రపరిచి అది చెడిపోకుండా వండుటకు దానికి అవసరమైనటువంటి పరికరాలను ఉపయోగించి, వస్తువులను ఉపయోగించి
ఆహారము చెడిపోకుండా వాటిని భద్రపరిచి ప్రతిరోజు ఆహారాన్ని తింటున్నారు. కానీ ఆహారము చెడిపోకుండా భద్రపరచుటకు వాళ్ళు ఉపయోగిస్తున్న వస్తువులు ప్రమాదకరమైన భయంకరమైన రసాయనాలతో కూడినటువంటి వస్తువులు ఇవన్నీ. కల్తీ. సుఖానికి అలవాటు పడ్డాం, వంట చేసుకుంటే తీరిక కూడా లేదు మరి వారికి. ఎందుకు? డబ్బు సంపాదన. డబ్బు సంపాదించాలంటే 4 రాళ్ళు ఎక్కువ రావాలంటే ఎక్కువ సమయము పని కోసం కేటాయించాలి. ఎంతసేపు ఓటీ అని అంటాను తెలుసు మీకు. ఎంత ఎక్కువగా పని చేస్తే అన్ని రాళ్ళు మనకు రాలుతాయి. వంట చేసే ఆ 2 గంటల పాటు పని చేస్తే ఇంకొన్ని డబ్బులు సంపాదించవచ్చు కదా అనే డబ్బు ముఖము చూసి ఆహారం మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా జబ్బులు కొని తెచ్చుకొని దానివలన వారి జీవితాలు, రాబో వాళ్ళ గర్భాల నుంచి వస్తున్న పిల్లల జీవితాలను, స్థితిగతులను, అవయవాలను కూడా మారుస్తూ వాళ్ళు పుట్టిన తర్వాత నువ్వే దేవుడా కారణం అనడం అన్యాయం. మనిషి చేస్తున్నాడా, దేవుడు చేస్తున్నాడా చెప్పండి? సుఖానికి అలవాటు పడ్డాడు మనిషి. డబ్బు 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 సంపాదన. అందుకే నా ప్రాణమా, ఒక ధనవంతుడు ఏమంటాడు? సుఖించు, నెక్స్ట్ సంతోషించు, సుఖించు, సంతోషించు, సుఖించు, సంతోషించు. సుఖాలకు సంతోషాలకు అలవాటు పడిన మనిషి ఆ సుఖాల కొరకు కొన్ని వస్తువులు కనిపెట్టాడు. ఆ వస్తువులే తన కొంప ముంచుతున్నాయి. అది ఎరగట్లేదు. పర్యావరణాన్నంతటిని పాడు చేసుకొని తన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటూ, పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, తాను చేస్తున్న తప్పును, తాను చేసినదే తనను ఏ విధంగా ప్రభావం చూపుతోందో అర్థము చేసుకునే పరిస్థితిలో ఈరోజు మానవులందరూ బతికేస్తున్నారు. అందుకే వాళ్ళు తప్పు చేస్తున్నారన్న విషయాన్ని ఒక్క మాటలో దేవుడు ఎంత హెచ్చరిక చేశాడో చివరిగా ఈ మాటను చూడండి అందరూ. ఓబద్య గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలో ఒక పుస్తకం ఉంది, ఓబద్య అన్న గ్రంథం. అందులో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులోని 16వ వచనాన్ని దయచేసి మీరు ఒక్కసారి చూడండి. ఓబద్య గ్రంథం ఆ ఉన్న ఒక అధ్యాయంలో 16వ వచనం మనుషులకు దేవుడు చేసిన హెచ్చరిక. ఓబద్య గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనం, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును అని భవిష్యత్తు చెప్పాడు దేవుడు. దేవుడు నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ఎంత మంచి మాట, ఎంత మంచి హెచ్చరిక అది. నువ్వు ఏదైనా చేయుచున్నప్పుడు ఆలోచించు. కొద్దిసేపేదో సుఖము కలుగుతున్నది కదా అని దానికి ఓటేయకు. నువ్వు తప్పు చేస్తే ఆ తప్పుకు నువ్వు ఫలితం అనుభవించక తప్పదు. అలా ఎన్నో అండి. ఈరోజు సమాజం అంతా ఈ ప్రమాదకరమైన రసాయనాల వాతావరణంలో బతికేస్తుంది. దానివలన తన ఆరోగ్యాన్ని, ప్రత్యేకించి పుట్టవో బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని చేతులారా దెబ్బతీస్తోంది తల్లి. ఒకటే కాదండి పాపం, ఆవిడేం చేస్తుంది? ఎవరో రసాయనంతో వస్తువులు తయారు చేస్తే ఆవిడేం చేస్తుంది చెప్పండి? మనిషి స్వార్థముతో చేసిన పొరపాట్లు, దానివలన అమాయకులు కూడా ఈరోజు బలి అవుతున్నారు. వాళ్ళకు ప్రమేయము లేని, వారికి సంబంధము లేని అమాయకులు కూడా బలి అవుతున్నారు. వేరే మనుషులు చేస్తున్న తప్పులు. అందుకే థర్డ్ పార్టీ వలన తప్పులు జరిగితే పిల్లల మీద కేసులు వేయండి అని ఈరోజు కోర్టులు ముందుకు వస్తున్నాయి. ఎవరో ఫ్యాక్టరీ కట్టారు మన పరిసర ప్రాంతంలో, అక్కడ నుంచి రసాయనాలు బయటకు వచ్చాయి, దగ్గరున్న మరి తాగే నీటిలో కలిసిపోయాయి. ఆ వాయువు గాలిలో కలిసిపోయింది, ఆ పొగ కాలుష్యం మరి గాలిలో కలిసిపోయింది. ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం, ఆ నీటిని మనం తాగుతున్నాం. ఇవన్నీ కారణాలే. ఇండస్ట్రీస్ ఎక్కువైపోతున్నాయి, పరిశ్రమలు. దానివలన ఓజోన్ పొర చినిగిందని మీకు తెలుసు. దానివలన భయంకరమైనటువంటి కిరణాలు, విషపూరితమైనటువంటి కిరణాలు ఈరోజు ప్రపంచం మీద పడిపోయాయి. దానివలన పుట్టబోవు పిల్లలు అంగవైకల్యము కలిగిన వారుగా పుడుతున్నారు. దీనంతటికి కారణం
మనుషులు చేసుకుంటున్న తప్పులు. ఎవరు తప్పు చేసినా అది అందరి మీదకి వస్తుంది, అందరి మీదకి వస్తుంది. ఇక మనం కళ్ళు తెరవాలి అని ఈరోజు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మంచిదే, కళ్ళు తెరిచి ఈ వేటినైతే దూరం చేసుకోగలరో వాటిని దూరం చేసుకుంటే సంతోషమే. అంగవైకల్యంతో పుడుతున్న వారు ఎందుకు పుడుతున్నారు అనడానికి మొదటి కారణం పదార్థ కారణం, రెండవది పర్యావరణ కారణం. అలాగైతే ఏ అంగవైకల్యము గల వాడిని దేవుడు పుట్టించడా? పుట్టిస్తాడో లేదో రేపు ఎల్లుండి మాట్లాడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2వ రోజు మీరు ఇచ్చిన మాటలను బట్టి కృతజ్ఞతలు. మేము చేస్తున్న ఎన్నో తప్పుల వలన కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. ఇది గుర్తించక కొని తెచ్చుకున్న ప్రతి కష్టానికి మీరే కారకులు అని దోషిగా మిమ్మల్ని నిలబెడుతున్నారు ప్రపంచంలో. అందుకోసం మీ పక్షాన మాట్లాడుతుండగా వినబడు ప్రతి మాటను ఫలభరితముగా మార్చమని, ఇక సభల ముఖ్య అంశమైనటువంటి అంశము గురించి 2వ రోజు మీ కుమారుడు నిలబడి మాట్లాడబోచుండగా తండ్రి మంచి బలముతో మీ కుమారుని వాడుకొనమని, ప్రతి ఒక్కరు కూడా మంచి విషయాలన్నిటినీ ఆలోచించే మంచి జ్ఞానాన్ని అందరికీ అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి మహాపరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.